హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. ఈరోజు పొద్దున ఎక్కడ వచ్చినామంటే ఇనాక అగ్గిబండికి వచ్చినాము. ఎందుకంటే చలి సాగొడుతుంది, అందుకే వచ్చేసినాము వేసుకోవడానికి. దీనికి మేము లేదు, బాగుంటుంది. సాధన చేస్తుంది. ఆహా, ఇట్లా చేయాలి వేసుకొని ఫోన్లో ఉంటుంది మా ఊరే. అట్లే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెక్స్ట్ మా వీడియోస్ తీస్తున్నాము. సార్ ఏంటి సార్ అది? ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మా, చేసేయండి. ఒకటి గేమ్స్ ఉంది, ఒకటి గేమ్స్ అంతేరా. పేకలు పట్టుకొని ఆడతాం కదా, పేకలు కట్టేసి కొట్టేది మాట్లాడుకుంటా, అది ఆ కంటెంట్ బాగుపోతుంది. సో అది నెక్స్ట్ అయితే ఏదో ఒకటి అనుకుంటున్నాము, ఏదేదో అవుతుందో. బాయ్, టాటా. పండగ ఎంజాయ్ బ్రో, ఎంజాయ్ పండగ. అబ్బా ఆరు అరుణాచలమా? మీకు అరుణాచలం ఒక రోజు నైట్ అదే సరిపోతుంది. అరుణాచలం అంటే వీళ్ళు గిరి ప్రదర్శన చేస్తే సరిపోతుంది. అది ఉండదులే, వీళ్ళు చేసే పొయ్యాలకు ఇది అవుతుంది. గిరి ప్రదర్శన అవ్వదు మీకు ఆడ. గిరి ప్రదర్శన మినిమం నీకు 6-7 గంటలు సరిపోతుంది. 6 గంటలు ఈజీగా పోతుంది. ముందు మీరు కొందరు నడిచే వాళ్ళు ఉంటారు. నా మాటిని పొగులు కాకుండా రాత్రిలో పోండి అరుణాచలానికి. రాత్రిలో పోయి ఆరాంగా చేసుకొచ్చుకోండి, ఆరాంగా అదే పని. కంఫర్ట్ గా పోయి వచ్చేసేయండి. మీకు భోజనాల కన్నా మీకు ఆడ నిలిపి అంత ఇబ్బంది కదేమే. ఈడైతే చేసి పెడతారు బాగా భోజనాలు. మాట్లాడకుండా 7,200 ఫస్ట్ మాట్లాడింది 7,200 రూపాయలు. అందరూ పోయినాము, 2,000 పైన వస్తుందంట. అక్కడ ఖర్చులు వాళ్ళు పెట్టుకునే బట్టి వాళ్ళంతా కోడలు పోయి వచ్చి కదా, ఆ పాపను అడిగితే మనిషి 10,000 వస్తుందంట. ఎంత పట్టుగా పోయినా కూడా వాళ్ళకి ఇద్దరికి 20,000 వచ్చిందంట, కూతురుకి ఆ పాపకి. దూరం పెట్టాలి, మీ కథలకు పోండి, వాళ్ళ కథ ఏ పని కాదు. ఫస్ట్ మాట్లాడింది బస్సుకి 7,000 రూపాయలు కట్టించుకున్నారు. మళ్ళీ మేము పోయినది 27-30 మంది అనుకోనింది. 30 సీట్లు స్లీపర్ మాట్లాడినది 27 మంది అయినామా. ముగ్గురు తక్కువ వచ్చిరా. ముగ్గురిది ఇంక ఓడేసినాక అయితే పాప మాట్లాడినాడు. మళ్ళీ అందరూ కూర్చొని లెక్కలేసి మళ్ళీ మనిషికి 500 లెగేసిన పోవాలా, చూసుకోవాలా, ఏదో పడింది ఎగేసుకోవాలి, సర్దుబాటు చేసుకుని రాళ్ళు. అంతేగాని అనుకోకుండా బిల్లు ఇప్పించుకోవాలా, బిల్లు అడగల. ఏం సరిగ్గిందిలా అయిపోయిన వరకు అట్లా వెంకటేశ్వర అట్లా వాళ్ళు ఎక్కించాలా ఒకేసారి ఖాళీ అయిపోతుంది అంతా. రసము ఉంటాయి, ఫుల్ మీల్స్ ఉంటాయి, బజ్జీ వేస్తాడు ఒక సినిమా. మనం ఎట్లా అడిగితే అట్లా చేసి పెట్టండి మాకైతే భోజనాలు. అట్లుంటేనే నెక్స్ట్ రోజు కస్టమర్ దిగుతాడు. ఇంకా ఎంత పారాయణ భోజనం చేసినా మళ్ళా మేమేం చేసినట్టు ఉన్నాడు అన్నం వద్దులు సద్దన్నము వద్దులు పారాయణ అంత అన్నం వేసాలను మా ఇసురుకు పోతున్నా. ఆడ కొంచెం తినలే, ఎక్కువ వాన వచ్చేసేపటికి మిగిలిపోయింది. దాని రైస్ బాత్ పొంగల్ ఏదైనా కలిపేయి అంటే కలిపేసి అయినా పాపం సద్దనం దుడ్డు ఇచ్చేయండి. కొంతమంది దుడ్లు ఇచ్చిలేదంటే దుడ్డు ఇచ్చి మళ్ళీ సద్దనం తింది.
అని సొంత ఇంట్లో అయితే ఎట్లయినా తినేస్తా. బయట వచ్చింది ఓ రోజు అడ్జస్ట్ చేసుకుని అంటే కుదరదు అదంతా ఆయన రైతక వారస్ పాపం మళ్ళీ అందరూ పూరి చేసి ఒకడే ఎంతమంది వాళ్ళు ఇద్దరు ఒకడే ఎంత తక్కువ మందే కదా 30 మంది 40 మంది పోయింది 30 మంది ఇంట్లో చేయమని చేయరు మళ్ళీ అట్లా అయ్యప్ప మాల వేసుకునేది వల్ల మళ్ళీ పారేసి పాపము వచ్చేదప్పుడు రైట్ చూసుకొని మళ్ళీ డైరెక్ట్ వచ్చేసేదే కదా వచ్చినప్పుడు మేము పోయిన టైం అయితే 5 గంటలు అవుతుంది. ఆవులు మేపనీకైతే వచ్చినాను. అది మామ ఈరోజు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళలేదు, వర్క్ కూడా అయిపోయింది. ఇక సండే కాదు మండే హాలిడే, ఎందుకంటే రిపబ్లిక్ డే తలుచుకుంటేనే అలా ఉంది మామ. అసలు తర్వాత ఇంకేముంటుంది మామ, ఆవులు వదిలేసాను. ఇంకా ఇది కంది చెట్లు అయితే కోసేది అయిపోయింది మామ. ఇంకా అటు ఉన్నాయి, అవి అయితే మనవి కాదు. దీంట్లో ఉన్నవి ఇంకా పచ్చిగా ఉన్నాయి. అది ఇంకా అప్డేట్స్ ఏమున్నాయంటే ఇంకంతే మామ. కర్రలు కూడా అయితే కోసేసాము. ఇందాక మామ ఆ తెల్ల ఉంది కదా, అది వేసిండే కొంచెం తినకుండా తిప్పలా అక్కడ తిప్ప కనపడుతుంది కదా మామ పెద్దగా, అక్కడ పేగులు కాకుండా దానిపైన అక్కడికి వెళ్ళి తింటుంది మామ. అట్టే అసలు ఏం చెప్పాలంటే అప్పుడు నేను పబ్జి ఆడుతుంటే కాబట్టి ఇక వీడియో తీసి అవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి. అది మావ ఇంకేముంటుంది మావ, అంతే ఇక అయితే. ఇదో చూడండి ఆవు మేపు చూపిస్తాను చూడండి. ఇది ఎక్కడైతే మన బుజ్జితల్లు ఉంది అది. ఇప్పుడు కూరకేసి అంటే సాంబార్కి వేస్తారు కదా, సో ఎర్రగడ్డలు అవి ఎట్లా పండిస్తారు చూపిస్తారు చూడండి. సో ఇవే మా ఆ మొక్కలు అయితే నార్మల్గా చిన్న చిన్నగా ఉంటాయి, ఇవి ఇంకా నేతవి. సో ఇవి పెరిగిన తర్వాత కింద ఉంటాయి మామ. సో ఇలా సాంబార్ ఎర్రగడ్డలు అయితే పెరుగుతాయి. నార్మల్ పెద్ద ఎర్రగడ్డలు కూడా అలాగే పెరుగుతాయి. ఇది చూడండి మామ, ఇది వేస్తుంటే కైలోకి వచ్చేస్తుంది. లేదట అది. తర్వాత ఇవైతే కందుకాయలు మామ, మీకు తెలిసిందే. ఎండిపోయిన తర్వాత ఇట్లా ఎర్రగా అయిపోతాయి. ఒలిచి చూపిస్తా చూడండి మామ. ఒలిచిన తర్వాత చూపిస్తా చూడండి, కనిపిస్తుందా మీకు? చూడండి మామ, ఇట్లా అయితే ఉంటాయి గింజలు. ఇవి మళ్ళీ కొట్టిన తర్వాత ఎండబెట్టాలన్నమాట. ఇక అదో మామ, కింద అయితే ఇట్లుంటాయి ఈ సాంబార్ ఎర్రగడ్డలువి. ఇలా ఉంటాయి మామ. ఇవి వచ్చేసేవి. ఇవి కంది గింజలు కూడా మేము నార్మల్గా విత్తనాలకి ఇవే వేస్తాం మామ, పండించాం కదా. సో ఈ విత్తనాలను అయితే మేము వాటికి అయితే వేస్తామన్నమాట. సో ఇక్కడ కనిపించే వడ్డేమో మనం అయితే కంది చెట్లు కోసేసి వడ్డేసేసి ఉండేది. సో వీటిని ఇప్పుడు మనం మొత్తం ఏం చేయాలంటే ఉదిరించాలన్నమాట. సరే ఇట్లా మొత్తం ఎండిపోయినాయి కదా, సో ఇవంతా కొట్టేసేయాలన్నమాట. కొట్టేస్తే అంతా ఇందులో విత్తనాలు బయట తీసి ఒక ఆల్మోస్ట్ ఒక మూటకి అవుతాయి అనుకుంటాం మామ, నాకు తెలిసి. సో ఇది మీకు తెలిసిందే పంట, ఏ పంట అలసిందలు. అది మామ ఈ కయ్యి తర్వాత ఇక్కడ వేసిండేది తొట్టి, ఆ టెంకాయ చెట్లు వీటిని ఇక్కడ నుండి అది మళ్ళీ ఇక్కడ నుండి అదైతే మందే మామ భూమి అయితే. అది ఇక్కడ కట్టుకొని అయితే ఇంటికి వెళ్ళిపోదాం మామ. ఇక వాళ్ళతో తమిళనాడుకి ఒక ఫోటో మంచిగా తీసుకుందాం, ఇది పెట్టనీకి ఉంటుంది బాగా. పొద్దునైతే ఫైర్ క్యాంప్ వేసుకున్నాము. సో అది సంగతి మామ. ఇకైతే ఇంకా కాసేపు ఉండేసి 6 గంటలు అవగానే 6:10 అవగానే పట్టుకొని అయితే వెళ్ళిపోదాం మామ ఇంటికి. అది ఇంకా రేపైతే సండే మార్నింగ్ సాటర్డే, ఇప్పుడు బయట వెళ్ళడానికైతే ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. చూద్దాం ఏమవుతుందో. ఇచ్చేది బోర్ ఇది మామ, బక్క తోలింటాం కదా బోరు. సో ఇది తోలి నేను పుట్టక ముందే తోలింది. సో చూడండి మామ, ఇట్లయితే బక్క ఉంటుంది. మళ్ళీ ఇది నీళ్ళు ప్రస్తుతానికైతే నీళ్ళు లేవు అంటే బొత్తిగా లేవను కాదు, కొన్ని తక్కువ వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనకు నీళ్ళు తక్కువైతే అప్పుడు ఇందులోకి మోటార్ వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇది పూడిపోతుందని చెప్పేసి మేము ఇట్లా ఫుల్గా సైడ్కి సిమెంట్ కట్టేసి ఇట్లా వేసి పెట్టామన్నమాట. సో గాయస్ ఆవులు అయితే ఇంటికి పట్టుకొని వచ్చేసి కుడైతే పెడతానా, తెల్లాగా పెడతానా. తర్వాత దానికి దీనికి పెట్టాలా. ఇది చూడండి మామ, నాకు పెట్టట్లేదని చెప్పి దాని వైపు పెట్ట చూస్తున్నట్టే ఫుల్ కొరికేసేలాగా ఉందట్టే దాన్ని. అని నాకు కొంచెం పెట్టండి రా అన్నట్టు మేముంది కదా, అట్లా అట్టా వస్తుంది. ఏ సునీత ఇటు తిరుగు, హలో లేదు, ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడ ఉంది. సో తర్వాత ఈరోజు మళ్ళీ కొత్త కాడికైతే వెళ్తాను మామ. సో చూపిస్తా
వెళ్ళిన ఇంటికి వెళ్తా అన్నాము కొత్త కాటికి అయితే మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తా. అయితే కొత్త కాడికి వచ్చేసినాం, ఎందుకంటే ఇక్కడ వేడివేడిగా బజ్జీలు అయితే వేస్తారు మామ. సో ఇవి వచ్చేసి చాలా మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను. 20 రూపాయలకి అయితే చెప్పాను మామ ప్లేట్. సో 4-5 అయితే వస్తాయి, ఫుల్ అంటే మెరక్గా. సో ఇవే మామ బజ్జీ బోండాలు. సో వీటి లోపల కనిపిస్తుందా, కోసి మధ్యలో కారం పొడి పెడతాడనమాట. ఒకసారి చూపిస్తా. ఇలా అయితే పెడతాడు మా కారము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంటే ఆ కారము ఈ వేడివేడిగా తింటుంటే నోట్లో మొత్తం నీళ్ళు వస్తాయి అనమాట, అంతలాగా ఉంటుంది అనమాట. సో అది మామ. సో ఈ వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం మామ. తిరిగి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాబాయ్, టాటా. ఎంజాయ్ పండగ అబ్బా 6